నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద పదే పదే విమర్శలకు దిగారు వైసీపీ నేతలు. అయితే డమ్మీ ఎమ్మెల్యేలని అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అంటే ఈరోజు గుంటూరు సిటీని మొత్తం సర్వనాశనం చేశారని కూటమి ప్రభుత్వం విమర్శించడం, కేంద్ర మంత్రి పెమ్మసానితో సహా విమర్శించి మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. నిజంగా అసలు కూటమి ప్రభుత్వం అలాంటి పనులు చేస్తుందంటే ఏం చెప్తారు మేడం? అక్కడ గుంటూరులోనే ఉంటున్నాడు కదా అంబటి రాంబాబు. రేపు వెళ్తున్నా గుంటూరు, వెళ్ళి మాట్లాడితే బాగుండిద్ది అనిపిస్తుంది. అవును, ఎందుకంటే అక్కడ ఆ ఫ్లైఓవర్ ఎందుకు తొలగించారు, అది చాలా శిథిలావస్థకు వచ్చింది. అందరం కూడా మనం వెళ్ళినప్పుడు ఆటో వెళ్ళాలన్నా, లోపల లోకల్ సిటీ బస్సు వెళ్ళాలన్నా దాని మీదకే వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా మనం దాని మీదే వెళ్ళాలి. శంకర్ విలాస్కి దగ్గరగా ఉండేది కాబట్టి దాన్ని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అని చెప్పి దానికి పేరు. చాలా పురాతనంగా ఉంది. ఆ రోజును తొలగించే రోజు కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకు అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ కొత్త ఫ్లైఓవర్ రాబోతుంది. మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎవరికైనా కొత్త రోడ్లు వస్తుంటే హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ మంచి ఫ్లైఓవర్లు వస్తుంటే హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అంబటి రాంబాబు ఎందుకు ఏడుస్తున్నాడు? వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలు. అక్కడ ఏదైతే ఇటు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళతో చాలాసార్లు డిస్కషన్ జరిగింది. కూటమి ప్రభుత్వంతో మీటింగులు కండక్ట్ చేశారు. వాళ్ళు ఒక దానికి రాకపోవడం వల్ల అక్కడ ల్యాండ్కి సంబంధించింది వాళ్ళు డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కావాలని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు ఒక ఇదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర పెట్టడం జరిగింది. అది జరగని పని. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితికి, ఉన్న బడ్జెట్కి ఐకానిక్ ఫ్లైఓవర్ అనేటప్పటికి మనకి అది కొంచెం వాటర్ పైన ఉన్న బ్రిడ్జిలకైతే బాగుండిద్ది అనే ఆలోచన అమరావతిలో ఆల్రెడీ దానికి అన్నీ చేసేసారు ముందస్తుగా. కాబట్టి ఇక్కడ నార్మల్గానే బ్రిడ్జి వస్తుందని చెప్పి మాట్లాడటం, ఇక్కడ అంబటి రాంబాబు మాటలు అనాలా అరుపులు అనాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ డమ్మీ ఎమ్మెల్యేలు అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారే మాట్లాడుతున్నారు. గతంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా సందర్భాల్లో వీళ్ళకి సవాలు విసిరారు. నాకు తెలివితేటలు లేవు, సరే మీరు నేర్పితే నేర్చుకుంటాను, సరే కూర్చొని మాట్లాడదామని కూడా, మీరేం సలహా ఇస్తారో ఇవ్వండి అని కూడా చెప్పారు. ఈ రోజున అంబటి రాంబాబు మాట్లాడే మాటలు అంటే అరుపులు, పిచ్చి మాటలు అంటారు వాటిని. అరుపులు పిచ్చి మాటలు అంటారు, అబద్ధాలు. అక్కడ దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది వాస్తవం. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనేది వాస్తవం. ఈ రోజున ఆ పనులు ఆగిపోతున్నాయి అని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పనులు జరుగుతున్నాయి. ఈ రోజున ఏమంటున్నాడు, అసలు పడగొట్టడానికే పర్మిషన్ లేదంటున్నాడు. ఆల్రెడీ కడుతున్నారు బాబు. ఆ విద్యానగర్లోంచి బయటికి రా, లేకపోతే చంద్రమౌళి నగర్లోంచి బయటికి రా. నువ్వు అంబటి రాంబాబు గారు గుంటూరులో ఆయన అక్కడే ఉంటాడు, ఆ పక్కనే. నువ్వు బయటకు వచ్చి ఆ వంతెన మీద దగ్గరకు వెళ్ళు, చూడు ఏం జరుగుతుందో, చూస్తే తెలుస్తుంది. నువ్వు అక్కడే ఉండి అది లేదు ఇది లేదని చెప్పి అక్కడ 4 గోళ్ల మధ్య ఉండ వీడియో చేసి చెప్తున్నాడు. వెళ్ళు పబ్లిక్లోకి, నీకు ధైర్యం ఉంటే పబ్లిక్ వాయిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి. ఒకసారి అవగాహనతో మాట్లాడితే బాగుండిద్ది. నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు. ఏం చెప్పాడు, డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి అని అన్నాడు. మరి నీకు క్యూసెక్కుల వాటర్ని దేంట్లో కొలుస్తారు, క్యూసెక్కులదోనా ఇంకెలానో కూడా తెలీదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలీదు, అసలు వాటర్ ప్రాజెక్టులు ఎందుకు మరి మనం నిర్మిస్తామనేది తెలీదు. మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మాకు కర్మ కొద్దీ దొరికారా బాబు అని చెప్పేసి గుంటూరు ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఈరోజు నిన్నెందుకు ఓడించారు ముందు దానికి సమాధానం చెప్పాలి అంబటి రాంబాబు గారు. నిన్ను ఓడించి ఎందుకు పక్కన కూర్చోబెట్టారు? అవన్నీ వదిలేసి నువ్వు సత్తెనపల్లి నియోజకవర్గమా లేకపోతే ఎక్కడ నియోజకవర్గమో మొత్తానికి ఓడిపోయి కూర్చున్నావు, గుంటూరులో ఉంటున్నావు. ఇప్పుడు గుంటూరు ఫ్లైఓవర్ గురించి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అంబటి రాంబాబుకి అంటే, జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వమన్నాడంట అంబటి రాంబాబుని. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఒక 3-4 డేస్ బ్యాక్ ఏదైతే ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని మాటలు అన్నారు. ఏం మాటలంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ మధ్య చాలా ఎక్కువగా ప్రాపకాండ చేస్తుంది, పదే పదే కూటమి ప్రభుత్వం మీద లేని నిందలు వేస్తుంది, జరగనివి ఇలా చెప్తుంది, కాబట్టి ఇట్లాంటివి మానుకుంటే బాగుండిద్ది అనేది ఆయన. అవును, దానికి ఎవరు ఇక్కడ స్పందించాలి అంటే ఎవరు లేరు, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. అంబటి రాంబాబు దొరికారు జగన్మోహన్ రెడ్డికి. అందుకనే వెళ్ళి అరువు కాసేపు అక్కడికి వెళ్ళి అరిస్తే అప్పుడు నాకు కూడా హాయిగా ఉండిద్ది వినటానికి. ఇంకాస్త పెద్దగారు అంటాం జగన్మోహన్ రెడ్డికి అలవాటు కదా. ఏది కొంచెం మైక్ దగ్గర పెట్టుకున్నారు, ఇంకా గట్టిగారు అంటూ ఉంటాడు.
అది వీళ్ళ బాధ అంటే ఏంటంటే ఇదనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడాడు అంబటి రాంబాబు కానీ, ఇక్కడ గుంటూరు ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, అక్కడ ఎవరైతే ప్రతిరోజు నిత్యం అటు పాత గుంటూరు కానివ్వండి, కొత్త గుంటూరు కానివ్వండి, అందరూ కూడా దాని మీద ప్రయాణం చేస్తారు. ప్రతి ఒక్కరికి అది చాలా ఇంపార్టెంటు. అది ఆగిపోతుందని తెలిసిన, అది అసలు కూలగొట్టడానికి కూడా సంబంధం లేదు గతంలో అని చెప్పి ఈయన చెప్తున్న మాటలు ఏదన్నా పోలికుందా? ఎవరైనా వింటారా? ఈ రోజున కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిర్మాణం పనులు జరుగుతున్నాయి, ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి అది తీసుకుంటున్నారు. ఇన్ని రకాలుంటే అసలు ఈయన బాధ ఏంటి? ఈయన బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాధ తగ్గించడం ఈయన బాధ ఇప్పుడు. అందుకని పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడాలి. అందుకని ఎమ్మెల్యేలు అందరినీ ఈ రోజున మరి గుంటూరు ఎమ్మెల్యేలు గల్లా మాధవి గారు వీళ్ళందరూ ఒకసారి బయటకు వచ్చి ఒకసారి స్పందించండి. మీరు చెప్పండి అక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళు చెప్తే ఇంకా బాగుండిద్ది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి బయటకు ఒకసారి మాట్లాడితే అప్పుడు అంబటి రాంబాబు గారికి మరి ఎవరు ఆయన మరి ఎందుకు స్పందించాడు, ఎవరి కోసం స్పందించాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అర్థమైపోయిద్ది. అంతే. గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడే మాటలకి ఎక్కడా కూడా గుంటూరు ప్రజలైతే ఎవరో స్పందించలేదు. ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఒకటే చెప్పారు, అంబటి రాంబాబు గారి మాటలు నేను పట్టించుకోను. అయిపోయి ఇంకేముంది, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నేను పట్టించుకోను. జగన్మోహన్ రెడ్డి గారిని శాంతింప చేయటం కోసం ఆయన మాట్లాడాడు అన్న తర్వాత ఆయనకి ఈయనకి సమబుద్ధి లేదు ఎక్కడా. కాబట్టి ఆయన స్పందించలేదు. కేవలం అదొక్క మాట మాట్లాడి ఊరుకున్నారు. దేనికైనా సరే వియ్యానికైనా కయ్యానికైనా సమబుద్ధి ఉండాలని ఈ రోజున అంబటి రాంబాబు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఢీకొనాలంటే ఎక్కడ వాళ్ళిద్దరికి అసలు పొంతనే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఏ విషయంలోనైనా సరే. కాబట్టి ఒకసారి ఎదుటి వాళ్ళని మనం మాట్లాడేటప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి, మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, మరి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి చెవులకి వినసొంపుగా ఉండాలని చెప్పి మనం మాట్లాడితే ఈ విధంగా అబాస్ పాలవలసి వస్తుంది. గౌరవాన్ని ఈయనే దగ్గరుండి 10 మైకులు పెట్టించి గౌరవం పోగొట్టుకున్నాడు అంబటి రాంబాబు గారు. కరెక్ట్గా అదే జరిగింది. కాబట్టి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అనేది గుంటూరు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అతి త్వరలోనే అది నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయి. నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి అది ఓపెన్ అయ్యిద్ది అతి త్వరలో, అందరికీ తెలిసిన విషయమే. మరి ఈయన అరుపులకి కారణం జగన్మోహన్ రెడ్డి అటు నుంచి ఒక ముట్టిగా వేశాడు, ఈయన మాట్లాడుతున్నాడు. కాదు మేడం, ఈ హయాంలో అందరూ డమ్మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. వాళ్ళ హయాంలో జరిగిన మొత్తం ఒరిజినల్ ఎమ్మెల్యేలా? ఆ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి కూడా వీళ్ళకి అర్హత ఉందా? ఆయన ఎదురు కూర్చునే ధైర్యం ఉందా వీళ్ళకి? బూతులు తిడితేనే పదవులు, బూతులు మాట్లాడితేనే వీళ్ళకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు. ఆ రోజున వీళ్ళు బిక్కుమంట మరి ఉండి ప్రజల్ని బిక్కుమంట బ్రతికేటట్టు చేశారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర బిక్కుమంటూ ఉన్నారు, వీళ్ళ దగ్గర ప్రజలు బిక్కుమంటూ బ్రతికేటట్లు చేశారు. బూతులతోటి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా గంజాయి మద్యం ఏరులై పారించి యువతకి భవిష్యత్తు లేకుండా చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అసలు ప్రజావేదిక ఎందుకు కూల్చాడో చెప్పమనంటే అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి. అవును, సమాధానం ఉందా? ఎందుకు డిఎస్సి ఇవ్వలేదు, ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, ఎందుకు ఈ 11 మంది ఈ రోజున అసెంబ్లీకి రావట్లేదు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు అధికారం కోల్పోయాక కూడా ఏదీ సరిగ్గా చేయలేదు. అసలు డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం ఎవరు? అమర్నాథ్ గౌడాని ఎవరు చంపారు? ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజున మీ హోమ్ మినిస్టర్ ఏం చేసింది? వీళ్ళు ఈ రోజున డమ్మీ హోమ్ మినిస్టర్ అంటున్నారు, డమ్మీ ఎమ్మెల్యేలు అంటున్నారు కదా. ఆ రోజున అమర్నాథ్ గౌడాని పెట్రోల్ పోసి 10వ తరగతి అబ్బాయిని పేపర్లు ఉక్కి నోట్లో అంత భయంకరంగా మరి చంపేస్తే బీసీలు అని చెప్పుకునే వాళ్ళు ఆ రోజున ఏం చేశారు? విడుదల రజని ఏం చేస్తుంది? మరి నేను బీసీ మహిళని అంటుంది కదా, మరి అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్కి ఈమె ఏం న్యాయం చేసింది? మరి శిరోముండనం చేశారు ఇసుక గురించి మాట్లాడితే, ఇసుక మాఫియా గురించి ఒక దళితుడికి. మరి దళితుల్ని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పేసి ఓతగా దండోర వేసుకోవడం తప్పించి రూపాయి ఉపయోగం లేదు ఆయన వల్ల. మరి అట్లాంటి వీళ్ళు కేవలం మాటలకే పరిమితం అయ్యారు కానీ చేతలు మాత్రం ఎక్కడ జరగలేదు. వీళ్ళు చేసిన చేతలు ఏంటంటే అన్యాయం, అక్రమం అనే చేతలు మాత్రం బాగా చేశారు. అమరావతిని వాళ్ళు శ్మశానం చేశారు, సర్వనాశనం చేసేశారు. ఈ రోజున అంబటి రాంబాబు గారు అమరావతి కాదు చెరువులో ఉన్న గుంటూరులోనే ఉన్నారు. మీరేం చేశారు? మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాల్సిన ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎదురు క్వశ్చన్ చేస్తున్నారు. పనులన్నీ సక్రమంగా జరిగే ప్రభుత్వాన్ని మీరు మాట్లాడుతుంటే మరి మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే పని అయితే ప్రజలు తీసుకున్నారు.
మిమ్మల్ని 11కు పరిమితం చేశారు, పక్కన కూర్చోబెట్టారు. ఉన్న 11 మంది కూడా ఈ రోజున భయపడి అసెంబ్లీకి రాని పరిస్థితి, ఇవన్నీ అడుగుతారని. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదని పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదైతే చెప్తున్నారో మనం కూడా అదే మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.